Hey. Go. పేరు కరిష్మా. అమ్మ ఆంధ్రప్రదేశ్, నాన్న ముంబై. నాన్న బిజినెస్ లో హెవీ లాస్, అందువల్ల చాలా ప్రాబ్లమ్స్. లాస్ట్ 3 years గా హీస్ బెటర్. అందుకే ఇక్కడ జాబ్ కోసం వచ్చాను. ఆ రోజు రెస్టారెంట్ లో నన్ను కొట్టింది వేరెవరో కాదు, మా రిలేటివ్. మొదట్లో బాగానే ఉన్నాడు. పోను నా ద్వారా డబ్బు సంపాదించాలని నన్ను బాగా టార్చర్ చేయడం మొదలెట్టాడు. నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటానన్నా కుదరలేదు. అందుకని చచ్చిపోతాం అనుకున్నాను. బట్ స్టిల్ మనకి నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా నన్ను ఎత్తుకొచ్చారు. ఇక్కడి నుంచి నీకు ఏ ప్రాబ్లమ్ రాదు, నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరు నన్ను కాపాడారు, ఇంకోసారి మీరు కాపాడడానికి వస్తారని నేను ఎదురు చూస్తూ కూర్చోలేను. థ్యాంక్స్. Karishma, open the door. What the hell? Open the door. What? ఎవడేవాడు? తెలీదు. చెప్పవే, ఎవడాడు? చెప్పవే. నా దగ్గరే నటిస్తున్నావా? అందరినీ చిత్తకొట్టి నిన్ను తీసుకెళ్తాడు, కానీ ఆడెవడో నీకు తెలీదు. ఎందుకే రాత్రి పారిపోయా? ఇలా చూడు, నేను చెప్పినోడితో కొన్నాళ్ళుండు, లేదంటే ఇదే ఊళ్ళో నిన్ను చంపేస్తాను. నిన్ను చంపేస్తే నేనేం కావాలి? ఏంటే, ఎవరితోనైనా 1 time సెటిల్మెంట్ అయి లైఫ్ లాంగ్ ఉండిపోదాం అనుకుంటున్నావా? అలా ఒక్కడి దగ్గరే నిన్ను ఉంచనే 6 మాసాలకోసారి మొగుళ్ళ మీద మొగుళ్ళని మార్చి నిన్ను అమ్మితేనే నేను హ్యాపీగా ఉండగలను. నువ్వేనా అది? నువ్వెవరు ఏంటి అన్న హిస్టరీ నాకు అక్కర్లేదు. దాని వాల్యూ ఎంతో తెలుసమ్మా? ఏంటి తెలీదా? అప్పనంగా తీసుకెళ్లిపోతావు అనుకుంటున్నావా? అది ఎంజాయ్ 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 యువర్ సెల్ఫ్.
I will be going places. I am throwing a party tonight, okay? More than what you expect. ఏయ్, ఇంకోసారి ఈ అమ్మాయిని ఫాలో చేయడం చూశానో నిన్ను అక్కడే లేపేస్తాను. నేనెంతో డబ్బిచ్చి నిన్ను తీసుకొచ్చాను కదా అని నువ్వు నాతోనే ఉండాలన్న రూల్ ఏమీ లేదు. నీకేది కరెక్ట్ అనిపిస్తుందో, ఎవరితో ఉంటే బెటర్ అనిపిస్తుందో నువ్వే డిసైడ్ చేసుకో. నేనెవరో ఏంటో తెలియకుండానే నన్ను మీతో తీసుకొచ్చారు. మీరు నన్ను అక్కడే వదిలేసి ఉంటే నా లైఫ్ స్పాయిల్ అయి ఉండేది. లేదంటే చచ్చిపోయింది దాన్ని. మీకన్నా మంచి సేఫ్ ప్లేస్ నా లైఫ్లో మరో చోట దొరుకుతుందంటే అది నిజంగా వచ్చి అబద్ధం. మీ దగ్గర నన్ను చేర్చినందుకు ఐ జస్ట్ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. నన్ను ఆశీర్వదించడానికి కూడా నీకు మనసు రావట్లేదు కదా? ఆ పో పో, పర్వాలేదు, పోమ్మా. ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, కనీసం చూసైనా వెళ్ళొచ్చు కదా. కొంచెమైనా సంతోషపడేవాడిని. నీ కొడుకు చచ్చిపోయాడనుకో. ఎంత ప్రేమ చూసావా? నువ్వెవరా నా కొడుకు చచ్చిపోయాడని చెప్పడానికి? అయితే నీ కొడుకునేగా నేను. కాదురా, నాకు కొడుకుండేవాడు. వాడెప్పుడో మా ఇద్దరిని తన కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు. వాణ్ణి ఊరికి తీసుకొచ్చి పోగొట్టుకున్నాను. వాణ్ణి తిరిగి దేవుడా అని మొక్కుకుని వస్తున్నాను. కానీ నీలాంటి దుర్మార్గుడి కోసం మొక్కుకోలేదు. వాడి దగ్గర ఈ కార్లు బంగళాలు లేవు. ఈ కోట్లు సూట్లు ఇవేవీ వాడికి తెలియవు. వాడొక అమాయకుడు. కానీ నువ్వు ఈ ఊళ్ళోనే పెద్ద క్రిమినల్వి. వాడు నువ్వు ఒకటా? ఇంకోసారి నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడావో రావే. You make today special. Throw your sorrows away. ఎవరు నిన్ను వదిలేసిపోయినా నేను నీతోనే ఉంటాను. నీకోసం నేనేవైనా చేస్తాను.